ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు రెసిపీ టమాటో ములక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఈ ములక్కాడ టమాటా కర్రీకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి. ఈ ఫ్రై అయ్యే ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు కావాల్సినట్టు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఒక 2 to 3 minutes మగ్గాలండి. దానికోసం మనం మూత పెట్టుకుని ఒక 3 minutes ఫ్రై చేసుకుందాం. ఇవి ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాం. 5 minutes కుక్ అయిన తర్వాత చూసారా, టమాటాలు గుజ్జు గుజ్జులా వచ్చేస్తాయండి. టమాటో కూడా బాగా కుక్ అయింది. కుక్ అయిన తర్వాత కలుపుకొని మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా పసుపు, కావాల్సినంత కారం కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం చింతపండు పులుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం బాగా తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ములక్కాడ ముక్కలకి, టమాటా ముక్కలకి, ఆనియన్ ముక్కలకి పట్టేలా కలపాలి. ఇవి పట్టేలా మూత పెట్టుకొని ఇంకో 5 minutes ఫ్రై చేసుకుందాం. మగ్గని వచ్చిన తర్వాత చూసారా, ఆయిల్ ఎలా పైకి వస్తుందో. బాగా మగ్గిందండి. మగ్గిన తర్వాత మనం చింతపండు నానబెట్టాం కదా, బాగా మనకు కావాల్సినంత ఆ పులుపు వాటర్ ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కలుపుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes కుక్ చేసుకుందాం. 10 minutes కుక్ అయిన తర్వాత ములక్కాడ అయితే బాగా ఉడికిందండి. చిక్కగా కూడా వచ్చింది పులుసు. ఇప్పుడు వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ములక్కాడ టమాటో కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే టమాటో ములక్కాడ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. నాకైతే కర్రీస్లోకి ఎక్కువ మసాలాలు యాడ్ చేసుకుని తినే కంటే ఇలాగా వండుకొని తినడం చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్.